ఫ్రెండ్స్ మనం ఇవాళ ఫ్రాంకెన్స్టైన్ ఓల్డ్ కాదు లేటెస్ట్ ఫ్రాంకెన్స్టైన్ మూవీ స్టార్ట్ అవగానే అంటార్క్టిక్ ఓషన్ దగ్గర ఉంటాం. ఓ షిప్ మంచు కొండను గుద్ది ఆగిపోయింది. టైటానిక్ షిప్ కాదు, టైటానిక్ షిప్ మంచు కొండను గుద్ది మునిగిపోయింది. ఇది అక్కడ ఆగిపోయింది. ఆగిపోవడం అంటే మామూలు ఆగిపోవడం కాదు, అది అలా వచ్చేసి సముద్రం అనుకొని మంచు కొండ మీదకి ఎక్కి అక్కడ ఎడక్కపోయింది. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక సస్తున్నారు. నైట్ వచ్చి గుద్దింది. ఓకే టైటానిక్ షిప్ మునిగిపోయింది, మనం లెక్క అని చెప్పి ఎవడు పట్టించుకోకుండా సర్లే అట్టకు పోతాం కదని చెప్పి అందులో కూర్చోన్నారు. పొద్దున్న లేచి చూసేటప్పటికి అది మునిగిపోలేదు. చుట్టుపక్కల నీళ్లు మొత్తం ఫంగస్ పాగినట్టు ఈ షిప్ దాకా పాగేసి గడ్డ కట్టేసి అతక్కపోయి ఉంది. కెప్టెన్ చాలా కష్టపడుతూ ఉంటాడు, ఎలాగైనా ఈ షిప్ ను లాగేయాలి, దాంతో పాటు వాళ్ళ జనాలు షిప్ లో వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి ఎంతో ట్రై చేసిన వల్ల అట్లా ఒక్క రోజు ఎక్స్ట్రా ఉన్నా ఖచ్చితంగా గడ్డ కట్టి వీళ్ళందరూ సస్తా ఉన్నట్టు తయారైపోయే సిచ్యువేషన్. అలా నైట్ అయిపోయి ఉంటుంది. నైట్ అయిపోయినా సేమ్ ఏం చేంజ్ లేదు. మంచు పగలగొట్టలేకపోతున్నాం, షిప్ లాగలేకపోతున్నారు. అప్పుడే కెప్టెన్ ఒకటి పిలుచుకొచ్చి యాండే ఇంత ఎడ్జ్ లోనే మనం ఉండలేకపోతున్నాం, వాడెవడో మంచు మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ మంట వేసుకుని పిక్నిక్ వచ్చినట్టు అంటార్క్టిక్ మంచుకొండ మధ్యలో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ నుంచి సౌండ్స్ కూడా వస్తున్నాయి. వాడు ఏదో పాట పాడుతున్నాడు అని అనుకుంటున్నాను. అలా పోయి చూద్దామా అని అంటే ఓకే అని చెప్పి ఇప్పుడు కెప్టెన్ కొంతమంది జనాలు వేసుకుని అక్కడ దాకా వస్తాడు. వచ్చి చూస్తే వాడేం పాట పాడట్లేదు, డాన్స్ చేయట్లేదు. అక్కడ ఉన్నాడు అదుతున్నాడు, కాపాడండి స్వామి అని చెప్పి ఆడు పాట అనుకున్నాడు. ఏదైతే వచ్చింది కదా వీడు ఒకటే చెప్తాడు, చూడండి నాకు ఒకే హెల్ప్ చేయండి లేదా రెండు చేయండి, ఒకటి నన్ను చంపేయండి, 2 నిమిషాలు నా ముక్కు పట్టుకుని మూసేస్తే నేను నేడేసేస్తాను, నా చెయ్యి కూడా పైకి లేపే ఓపిక లేదు ముక్కు మూసుకోవడానికి, ఒకటి ముక్కు మూసి చంపేయండి లేకపోతే నన్ను తీసపోయి ట్రీట్మెంట్ అదే ఇప్పించి హాస్పిటల్ జాయిన్ చేయించండి, రెండిట్లో ఏదో ఒకటి చేయండి, ఇక్కడ మాత్రం నువ్వు ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోమాకండి. ఇంకా సిచ్యువేషన్ చూసి కెప్టెన్ ఎంత కాదన్నా కెప్టెన్ మంచి గుణగణాలు ఉన్న వ్యక్తి, ఈ గుణగణానికి తగ్గట్టు మనోడిని తీసుకుని వెళ్ళిపోతాడు ట్రీట్మెంట్ ఇప్పిద్దామని. ఈయనైతే షిప్ లో పడేసాడో లేదో దూరం నుంచి ఏదో ఒక మాన్స్టర్ అలా వస్తూ ఉంది. అదేంటో ఎవ్వడికి అర్థం కావట్లా. ఇందాక వీళ్ళు కాపాడిల్లా వాడిని ఎత్తుక్కుంటూ వస్తుంది. అంతసేపు వాడు పిక్నిక్ వేసుకున్నాడు కదా, అప్పుడు పట్టుకోవచ్చు కదా అంటే చలికాలం చీకటి కనిపించలేదేమో ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. ఇప్పుడైతే షిప్ దాకా వచ్చేసాడు. వస్తూ ఉంటే వీడిని తుపాకులతో తప కాలుతా ఉంటది. 1 by 1 గుండ్లన్నీ ఈడిగా తగులుతుంటాయి. ఇదో ఒరిజినల్ తుపాకు కాదు, దీపావళి తుపాకులతో కాల్చినట్టు ఏం లేదన్నట్టు నడుచుకుంటూ వస్తున్నాడు. అజ్మేలో పడుతున్నాడు లేస్తున్నాడు. పడేవాడు ఎప్పుడు లెగుస్తాడని నిరూపించడానికి లెగుతున్నట్టుంది. దగ్గరకు వచ్చేస్తాడు, ఏం అర్థం కావట్లా. ఈడు ఆ గుండ్లని తట్టుకొని షిప్ పైదాకా అలాగే నడుచుకుంటూ వస్తాడండి. ఎవరిని ఏం చేయలేదు. షిప్ లోపలికి వచ్చి మెట్లెక్కి పైదాకా వచ్చేసాడు. ఇంకా ఇలా అయితే అవదని చెప్పి వెంటనే లోపల పెద్ద మిషన్ గన్ టైప్ లో ఏదో ఉంటే అది తీసుకొచ్చి దడేళ్ళని కలుగుతాడు. అది తాగగానే వీడు వెళ్ళి షిప్ అవతల పడతాడు. కింద పడిన తర్వాత వీడికి ఒళ్ళు మండిపోద్ది. కనీసం వాడు అసలు నోట్లోంచి మాట బయటకు వచ్చే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ప్రతి వాడు నోట్లోనే కాలుతాడు. ఏమో వాడు పైకి వచ్చి మీరు ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను కూడా అక్కడ డ్రాప్ చేయండి ఏమని అంటాడేమో, లేదా వీడు మాటలు మాట్లాడడానికి వచ్చాడేమో, ఏ వడగట్లా కాల్చే పనిలోనే ఉన్నది. పాపంతో షిప్ ని ఊపడేస్తాడు, అటు సైడ్ నెట్టేస్తాడు. కాసేపు అంతా జైంట్ వీల్ ఊగినట్టు అటు ఇటు ఊగుతా ఉంటాడు. ఇలాగే కాసేపు ఊగితే వాంతులు వేసి వస్తామని చెప్పి వీడు లెగిసి ఆ పెద్ద తుపాకితో వాడు పక్కన నీళ్ళల్లో కాలుస్తాడు. అదేంటి సముద్రం మీద మంచు గడ్డగట్టేసింది కదా, మంచు పేలిపోద్ది. ఇల్లు అలా అందులో మునిగిపోతాడు సముద్రంలో. మాన్స్టర్ నీళ్ళ లోపలికి మునిగిపోతూ ఉంటే అందరూ చూసి చచ్చాడులే అని అనుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు వీడి దగ్గరకు వస్తాడు. పొద్దునే వస్తాడులేండి, నైట్ బాగా అలసిపోయి ఉంటారు కదా, అంతా పడుకో ఉంటాడు. దీని తర్వాత ఇప్పుడు టానిక్లు టాబ్లెట్లు అన్ని నోట్లో పోతాడు. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆవేశం వద్దు, ఏం లేదమ్మా, కథ ఏదో ఖచ్చితంగా ఉంటదిగా, అట్లాంటి మాన్స్టర్లు మేము ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు ఆ కథ చెప్పామంటే వింటాం, ఏంటి మ్యాటర్ ఏంటి అని నైస్ గడితే అప్పుడు వాడు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కట్ చేస్తే బాగా వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు కాపాడి తెచ్చాడు, పడుకున్నాడు. వీడి నేమ్ విక్టర్. కథ చెప్పగా అంటే వాడు చిన్నప్పుడు బుడ్డ పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడతాడు. విక్టర్ పిల్లోడుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ డాడీ వచ్చి, అంటే వీళ్ళ డాడీ ఆల్రెడీ ఒక పెద్ద కింగ్ అయితే అస్సలు కాదు, పెద్ద సైంటిస్ట్. కింగ్ అయినా సైంటిస్ట్ అయినా ఆ టైంలో డబ్బులు ఉన్నాయంటే ఇలాంటి బట్టలు వేసుకుని దిగుతుంది, అది మామూలు విషయం. ఫేమస్ సైంటిస్ట్ అనమాట ఆ టైంలో. దాంతో పాటు డాక్టర్ కూడా. సైంటిస్ట్ అయితే ఆ టైంలో ఖచ్చితంగా డాక్టర్ కూడా అయి ఉంటాడు. డాక్టర్ కాకపోతే సైంటిస్ట్ అంటే ఎవడో ఒప్పుకోడు. వీళ్ళ కొడుకు కూడా చిన్నప్పుడు పుట్టగానే చదువు చెప్పి చదివించి కొడుకును పెద్ద సైంటిస్ట్ చేద్దాం అనుకున్నాడు. కట్ చేస్తే వీడు ఈ ఏజ్ లోనే పెద్ద సైంటిస్ట్ అయిపోయాడంట. ఒక రోజు ఏమైందంటే పొద్దున్న లెక్కను వీళ్ళ మమ్మీ వీడిని అలా పట్టుకుని ఏడ్చుకుంటూ పక్క రూమ్ లోకి వెళ్ళిపోయి పాపం అక్కడ పడి చచ్చిపోయింది. వీడికి అది చూసి ఒళ్ళు మండిపోద్ది. చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకం చదవకుండా మళ్ళీ చదివి వదిలించారు. ఎందుకు సైన్స్ బొక్కా బొల్లి, మమ్మీ చనిపోయింది పాపం పక్క గదిలో, నా ముందే చనిపోయింది, కాపాడినప్పుడు ఎందుకు సైన్స్ మార్కుల కోసమా అని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేనంటే 10 ఏళ్ల నుంచి ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నాను, నువ్వు భూమి పుట్టక ముందు పుట్టావు, అప్పటి నుంచి చదువుతూనే ఉన్నావు, ముసలాడు అయిపోయావు, మమ్మీ చచ్చిపోయినప్పుడు నువ్వు కాపాడలేకపోయావు, ఎందుకు ఇదో బతుగా చెప్పండి, ఏంటి సైన్స్ అంటే అప్పుడే వీళ్ళ డాడీ వీడితో, బిడ్డ నీది ఉడుకు రక్తం, నాది ఉడికిపోయిన రక్తం, నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే ఎగిరేవాడిని, చాలా కష్టపడ్డాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎంత కష్టపడినా సరే చచ్చిపోయిన మనుషులను బతికించడం మన వల్ల అయ్యే పని కాదు, మనం బతికున్న వాళ్ళు చంపకుండా ఉంటే చాలు. ఈ మాట విన్నాక వాడికి మాట అసలు నచ్చలేదు. ఇకపై నా జీవితం అంతా కేవలం
చచ్చిపోయిన వాళ్ళని ఎలా బతికించాలా, ఫార్ములానో మందో మాకో ఇంజక్షనో మిషనో ఏదో ఒకటి ఇప్పుడు తయారు చేస్తా అని చెప్పి చచ్చిన అయితే బతికిస్తా అని చెప్పి అప్పటి నుంచి సంకల్పం తీసుకుని నైట్ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు కూడా చేసి దేవుడా ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వమాక, నేను చంపేశాక నువ్వు బతికించడం ఏంటో అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. అయినో ఇప్పుడు చచ్చిపోయిన మనిషిని బతికిద్దాం అనుకుంటుంది కూడా నువ్వు తయారు చేసిన ఒక మనిషే కదా, ఇది కూడా లాజిక్కే కదా, నేను చేసినా నువ్వు చేసినా ఒకటే కదా, నేను చేస్తే ఒకటి నువ్వు చేస్తే ఒకటే అని దండం పెట్టుకుంటానే ఉంటాడు. కట్ చేస్తే ప్రజెంట్ ఆయనకి వస్తాం. ఇప్పుడు మాన్స్టర్ గాడు నీళ్ళల్లో పడిపోయిలా సముద్రం కింద మంచు కొండలో పడిపోయాడు కదా, మంచు కొండలో పగలగొట్టుకుంటూ బయటకు వస్తాడు. వీడు ఇంత చల్లగా చలి కొండ మధ్యలో చల్ల నీళ్ళలో పడి లేచిన చిన్న తుమ్ము దగ్గు కూడా రాదు వీడికి. అసలు నాకు అదంతా చూస్తేనే చలేసేస్తుంది. అసలు ఈ చలికాలంలో మంచు కొండలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే వీడు మేలుకొని అలా వెళ్తూ ఉంటాడు. మనం పాస్ట్ కి వెళ్ళిపోదాం. వెనక్కి కథలోకి వెళ్తే అంటే మాన్స్టర్ బతికే ఉన్నాడు, మీరు కథలోకి వెళ్ళిపోయి వీడి గురించి మర్చిపోమాకండి అని చెప్పి మధ్యలో వాడిని లేపి చూపించాడు. విక్టర్ గడు చిన్నప్పటి నుంచి అదే పనిలో ఉన్నాడు, అసలు అన్ని పనులు వదిలేశాడు. అలా శవాల మధ్యలో తిరిగి లాస్ట్ కి ఒక ఏజ్ వచ్చాక కష్టపడ్డాడు. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి కరెంటు అవి ఉపయోగించి ఒక లిక్విడ్ కూడా తయారు చేశాడు. ఆల్మోస్ట్ ఒక మనిషిని బతికించేలాగా సగం బతికించేలాగా ట్రై చేయగలిగాడు. చనిపోయిన మనిషిని వాడు బ్రెయిన్ అది ఇది యూజ్ చేసి వాడు కదిలేలాగా లైట్ గా బతికించగలిగే ఒక టెక్నాలజీని తయారు చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడు కదా, కొంచెం వాడుకున్న ఆస్తులు పాస్తులు వాళ్ళు బాబు సంపాదించిన టేబుల్ గీబుల్లో కూడా అన్ని అమ్మి పడేసి ఈ ఎక్స్పెరిమెంట్ మీద డబ్బులు పెట్టేశాడు. ఇప్పుడు లైట్ గా టెక్నాలజీ తయారు చేశాడు. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే పెద్ద ఇన్వెస్టర్స్ బాగా బలిసినోడు కావాలి. అందుకే ఊళ్ళో ఉన్న బాగా బలిసిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడి నుంచో అందరికి ఇన్విటేషన్లు పంపించాడు. దెమ్మ తిరిగిపోయే ప్రొడక్ట్స్ తయారు చేసాను చూడండి అని చెప్పి ఎంతో మంది వచ్చారు. అంతా కూర్చొని ఉన్నారు. మనోడు ఇంకా వాడి పీపీటీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసి సగం ఉన్న మనిషిని తీసుకొచ్చి వీడిని బతికేలా చేశాడు. అంటే వాడు కదిలేలా చేశాడు. అక్కడున్న సగం మందికి పెద్ద కోపం వచ్చేసింది. మిగతా సగం మంది ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చూస్తున్నారు. కోపం ఎందుకంటే ఏంటి దేవుడికే ఛాలెంజ్ చేస్తున్నాడా, దేవుడు నీ పని అయిపోయింది పాదా భూమి మీద పీకినంత చాలు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తే ఇడు మళ్ళీ వాడిని పుట్టించేది ఏంది, దేవుడు కోపం వచ్చేవని చేస్తే ఏంది ఎవడు బాధ్యత అని ఊగిపోతా ఉంటారు. నువ్వు దేవుడు అనుకుంటున్నట్టున్నావు, ఇదంతా మంచి పని కాదు, కట్టే ప్రెజెంటేషన్ మొత్తం కట్టే ఆపే, ఆ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయంటే వీడి దగ్గరకు వస్తే ప్రాబ్లం ఏముంటదండి. చూడండి ఈ బాల్ పట్టుకోమా అని చెప్పి బాల్ వేయగానే ఆ 7th అదితో బాల్ అలా పట్టుకొని సింపుల్ గా చూస్తుంది. ఎంత మంచోడు చూడండి, చెప్పిన మాట వింటాడు వాడు. మనిషిని సగం బతికించాడు అంతే. జస్ట్ మినీ చిట్టి ఏదైనా మాట్లాడి చూపించమ్మా అంటే వాడు మాట్లాడతాడు కూడా. అది వినగానే ఇక సగం మంది అక్కడే పోసుకుంటారు. వీళ్ళైతే చూడండి అవి విగ్గులు అవన్నీ. ఎప్పుడు అలా అన్నోళ్ళు సినిమాలు చూసినా వాళ్ళు ఇలాంటివి వేసుకుంటారు. ఆ టైంలో అంతకుముందు అంత జుట్టు పెంచేవాళ్ళు అనుకున్న అన్ని విగ్గులే. వీళ్ళైతే భయపడిపోయి పారిపోండి వెళ్ళిపోండి అంతా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. ఇంకా అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా నీ మీద ఇంట్రెస్ట్ లేదు, నీ మీద ఎవరు డబ్బులు పెట్టరు అని చెప్పి వెళ్ళిపోతారు. వీడికి ఇంకా కోపం వచ్చేసి వాటన్నిటిని అక్కడే వదిలేసి పోతే పాండవా అని చెప్పి వాడు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. చాలా మంది అయితే అంటే నిజంగా వర్కౌట్ అయింది అనుకో, భూమి మీద మనుషులు ఎవరు చావకుండా అంతా మిగిలిపోతారా. ప్రజెంటే భూమి ఎవడు సరిపోట్లా, ఇంకా అలా అయిందంటే 4-5 భూములు కూడా సరిపోవు. ఈ నాకు అన్ని అవుతుంది నేను పోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు. తీసుకుపోయి చెప్తాడు, మ్యాటర్ ఏంటంటే బాబు నా దగ్గర డబ్బు ఎంత ఉందంటే నాకే తెలియదు ఎంత ఉందో, ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ టైమే లేదు, తలనొప్పి ఉందా అని చెప్పి డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ నువ్వు ఇంకెక్కువ రోజులు ఉండవా అని చెప్పేసాడు. అనవసరంగా వెళ్ళాను అనిపిస్తుంది. ఇందువల్ల నుంచి నా జబ్బుకి మందు గానీ లేదా ఏదన్నా ఎక్కువ రోజులు నేను బతికేలాగేమైనా అయిద్దా అని చూస్తూ ఉన్నాను. నువ్వు నాకు భలే దొరికావు, నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేసేలా ఉన్నావు అని అంటే ఈడు అడుగుతాడు, సరే నాకు ఇప్పుడు ఏం హెల్ప్ చేయాలనుకుంటున్నావు అంటే హెల్ప్ గిల్పు ఏం లేదమ్మా, నీకు ఏది కావాలన్నా ఎంత డబ్బు కావాలంటే అంత, ఏ ప్లేస్ నుంచి కావాలంటే ఆ ప్లేస్ నుంచి ఏ వస్తువైనా తెప్పిస్తా, ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ఒక పెద్ద కోట కూడా ఇస్తా, జస్ట్ నాకు ఇది కావాలని చెప్పు, ఆ టైంకి గంటలు అది నీ ముందు ఉంటది, అదే లేదంటూ ఏం లేదు, నువ్వు జస్ట్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేసి నా బతుకు నువ్వు బతికించు చాలు. అది వినగానే హ్యాపీ అయిపోయి పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్న దగ్గర పోతాడు. వాళ్ళ అన్న విలియం లేండి, ఆ విలియం గడికి విషయం చెప్పాలని, నేను సక్సెస్ అయ్యాను డబ్బు పెట్టడానికి ఒకడు వచ్చాడు, ఈ మ్యాటర్ అంతా చెప్తాడు. చెప్పాక ఈవిని కలుస్తాడు. ఇవిడు ఎవరంటే అదినా వీళ్ళ అన్న వాళ్ళ విలియం వల్ల వాళ్ళ వైఫ్ రీసెంట్ గానే పెళ్ళైంది. ఆ విషయం వీడికి తెలియదు. ల్యాబుల్లో పడి తిరుగుతున్నాడు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. ఫస్ట్ టైం వదిన కలిసి ఇడు ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పాక ఇప్పుడు చెప్పిద్ది, సైన్స్ ఇంకా దేవుడి మధ్యలో ఒక లైన్ ఉంటది. ఆ లైన్ చాలా చిన్నది ఉంటది. ఆ లైన్ నువ్వు దాటేసి నిన్ను నువ్వు దేవుడిగా ఊహించుకోమాక, నువ్వు ఒక సైంటిస్ట్, జస్ట్ ఆ విషయం మర్చిపోమాక చాలు అని చెప్తుంది. బేసిక్ గానే మనోడికి అసలు ఏమన్నా మాట అంటే వినే ఆలోచన అలవాటు ఉండదు. ఈవిడ ఈ సినిమా మొత్తం అసలు విన్నా అర్థం కాదు అన్నట్టు మాట్లాడుతుంటది. వీడు ఇంకా వావ్ భలే చెప్పాడు, నేను వస్తాను వదినా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తిని ఇప్పుడు ఈ డబ్బున్నాడు ఊరి చివరి ఒక పెద్ద కోట ఉందండి, పాడుపడ్డ కోట కొనేసి పెట్టాడు వీడి కోసమే, ఎవడు రాడని చెప్పి. వచ్చేసాక ఈ ప్లేస్ మొత్తాన్ని ఇప్పుడు పాటుగా ల్యాబ్ లో తయారు చేసేస్తాడు. దాంతో పాటు ఒక వెండి సిల్వర్ యాంటీనా కూడా తెప్పించుకుంటాడు. వెండి యాంటీనాలు 2 పెద్ద తెమ్మంటాడు. అంటే ఒక వేలు కాలు ఆ రోజు పీపీటీ ప్రెజెంటేషన్ ఇప్పుడు జస్ట్ అవి కదిలించడానికి మొత్తం ఎలక్ట్రిసిటీ సిటీలో ఉన్నది మొత్తం వాడేశాడు. ఇప్పుడు మనిషి మొత్తాన్ని బతికించాలంటే ఆ ట్రాన్స్ఫార్మర్లు అవి ఎన్ని తెప్పించినా సరిపోదు. అంత కరెంట్ అసలు లేదు కూడా లేదు భూమి మీద, ఇంకా తయారు చేయలే. ఉడుములు మెరుపులు పడినప్పుడు బీభత్సమైన ఎలక్ట్రిసిటీ ఉంటది కదా, దాన్ని మొత్తం లాగేద్దామని అంటే వెండి యాంటీనాలు పెట్టి దాంతో లాగేసి ఇది మొత్తం పనిచేసేలా చేద్దామని వీడి ప్లాన్. ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్. ఇది బాబు ఆస్తి అంత కరెంట్ బిల్ కట్టడానికే కట్టేశాడు. అందుకే వెండి యాంటీనాలు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవిడ కూడా వచ్చి హెల్ప్ గిల్ప్ ఏం లేదు కానీ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటది అనమాట. చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవిడ ఎవరో కాదు, వీళ్ళ అన్న వాళ్ళ వైఫ్ వదిన అయిద్దని చెప్పాను కదా. దాంతో పాటు ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ వల్ల అతని కూతురు కూడా ఈవిడ. అలాగని రికమెండేషన్ ఉందని చెప్పి బంధువు అవుతున్నాడు కదా అని చెప్పి అదేం ఇవ్వాల మన విక్టర్ కి అవకాశం. టాలెంట్ చూసి మొత్తం ఇదంతా ఇచ్చాడని కూడా నేను అనట్లేదు. వాడు పోతాడండి ఆ బిజినెస్ మ్యాన్ గడు. ఏ డాక్టర్ దగ్గర పోయాడో ఇంకెక్కువ బతకదో కొన్ని రోజులు ఖచ్చితంగా పోతావు నువ్వు. బయటికి వెళ్లే ముందే ఫీజు కట్టే, బయటికి వెళ్లే లోపైనా పోయే ఛాన్స్ నువ్వు ఉందని చెప్పి చాలా గోల్ చేయడం వల్ల ఏదో హోప్ కనిపించి వీడి మీద ఎక్స్పెరిమెంట్ డబ్బులు పెట్టాడు అంతే. ఇందులో ఏమి బ్యాక్ సైడ్ నుంచి నెపోటిజం అది ఇది లేదు. ఇప్పుడు అన్ని సెట్ చేశాక అవి ఇవి మనుషులు గిన్సులు పాటలు ఇట్లాంటి తెగ ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉంటాడు. చాలా చండాలంగా ఉంటది. మధ్యలో వాంతి వచ్చేసినట్టు ఉంటది కొన్ని సీన్లు చూస్తుంటే. ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా పని చేయట్లా. అప్పుడే ఎలిజబెత్ ఈవిడ వచ్చి అదే వదిన వచ్చి చెప్పిద్ది మొత్తం స్క్రాచ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. నువ్వు ఆల్రెడీ ఏదో మనిషిని తీసుకొచ్చి వాడికి కరెంట్ షాక్ కొట్టి బతికిద్దామని ప్లాన్ కాదు. చిన్న విషయాలు కూడా బాగా ఆలోచించి చేయి. జీవితంలో పోరాటం చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ గా ఇప్పుడు సినిమాలో ఏం చెప్పినా నాకు అర్థం కాదు, వీడికి అర్థం అయిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైంది అసలు. ఈ మాట ఏదో ముందు చెప్పండొచ్చు కదా, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా ఇప్పుడు నేను అని ఏదో కొత్తగా చేయడం స్టార్ట్ చేస్తాడంట. చిన్న ఎముక నరము బోను ఒక్క అన్ని చిన్నది కూడా గెలికి దానికి కరెంట్ షాక్ ఇచ్చేలాగా ప్లాన్ వేసాడు. చాలా కష్టపడి ఒక మెయిన్ స్ట్రక్చర్ దాకా చేశాడు. వాడిలో నరాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఎలక్ట్రిసిటీ వైర్లో పెట్టి దాంతోనే నడిచేలాగా దాంతో పనేలాగా మొత్తానికి మెయిన్ బాడీ స్ట్రక్చర్ అయితే ఫామ్ అయిందంట వీడు చేయడానికి. ఏదో మళ్ళీ దాని లోపల పార్ట్స్ మనిషి పార్ట్లు. ఎగ్జాంపుల్ ఎలా అంటే మిషన్ అవుట్లెట్ తయారు చేసాడు. బస్సు ఉంది అనుకోండి, బస్సు పైన డొప్ప అంతా చేసాడు. కానీ బస్సు లోపల చాలా ఉండాలి కదా పని చేయాలంటే. ఇంకా టైర్లు కావాలి, ఇంజన్ కావాలి, బ్రేకులు కావాలి, రాడ్లు కావాలి, డొప్పాలు కావాలి, ఎన్నెన్నో కావాలి. అంటే ఓకే నేను ఏదో మరి మెకానిక్ షెడ్ పెడుతున్నట్టు మాట్లాడుతున్నాను, అది కాదు. మనిషి బాడీ పార్ట్లు కావాలి ఆ లోపల పెట్టాలంటే. ఇప్పుడు అంటే కష్టంగానే అవన్నీ ఏడాది నుంచి తీసుకురావాలంటే. అప్పట్లో అన్ని యుద్ధాలు కదా. మంచుకొండలో కుళ్ళిపోయిన శవాలు, కుళ్ళిపోకుండా ఉన్న శవాలన్నీ ఆడే గుట్టలు ఉండేవి. ఎవడు తీసుకెళ్లేవాడు కాదు. అన్ని మంచులోనే ఎరకపోయి ఉండేవి. ఇది హ్యాపీగా పోవడం, నచ్చిన బాడీ ఎత్తుక్కోవడం, నచ్చిన బాడీ పార్ట్ ఓడబీక్కోవడం, అంటే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అబ్బాయి ఈడెవడో భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఎంత హ్యాండ్సమ్ గా ఉంటే నన్ను డామినేట్ చేస్తారు కాబట్టి ఈడొద్దు. ఈడెవడో దిట్టంగా ఉన్నాడు, వీడి గుండె పిక్కగా, వాడెవడో మంచి కండలు పెరుగున్నాయి, వాడి కండ ఒకటి పిక్కగా, వాడి కిడ్నీలు కళ్ళు గిల్లు, ఆ చెయ్యి భలే ఉంది, ఆ చెయ్యి కూడా ఓడబిక్కండి. ఈ టైప్ లో అసలు కాళ్ళు నుంచి వేళ్ళు ఎముకలు అబ్బో సినిమా మొత్తం చూసారంటే వాంతి వచ్చేస్తుంది. మటన్ కొట్టు అంకుల్ని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టినా వాంతి చేసుకుంటాడు. అంత దారుణంగా ఉంటుంది చూడడానికి. మొత్తం పైన చూపిస్తాం అనమాట. మొత్తం ప్రతి పార్ట్ తీసుకురావడం, వైర్లు పెట్టి కనెక్ట్ చేయడం, స్క్రూలు పెట్టి బోల్ట్లు నట్లేయడం, ఒక హ్యూమనాయిడ్ టైప్ లో తయారు చేస్తూ ఉంటాడు. ప్రతి బాడీ పార్ట్ తెచ్చి చెక్ చేస్తా ఉంటాడు. ఈ పార్ట్ సెట్ అయిందా లేదా, లేదు నెక్స్ట్ పార్ట్ ఇది సెట్ అయిందా లేదు, ఇంకోటి మొత్తానికి బాడీ స్ట్రక్చర్ అంతా తయారు చేసి మొత్తం కుట్లేసేసి వీడికి ఫ్రాంకెన్స్టైన్ అని నేమ్ పెడతాడు. ఇటు బాడీ మీద పవర్ మిషన్ కూడా అటాచ్ చేసి పెట్టి రెడీగా తీసి పెట్టి ఉంటాడు. ఇటు సొంతగా తయారు చేసుకున్న ఒక లిక్విడ్ కెమికల్ అనమాట. బండికి పెట్రోల్ లాగా కొత్త మనిషికి లిక్విడ్, అది కూడా సెట్ చేసి కనెక్షన్ ఇచ్చేసాడు. ఇప్పుడు కావాల్సిందల్లా జస్ట్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఉడుముల మెరుపులు పడాలి, దాంతో లేకవాలి అంతే. చూస్తుండగానే పెద్ద తుఫాన్ వచ్చేది వీడికి అర్థమైపోద్ది. ఇంకా ఉడుములు మెరుపులు వస్తాయి కాబట్టి నా క్రెడిట్ నా నోబుల్ పేజ్ వచ్చేస్తుంది, నేను బడికిచ్చేద్దాం అని రెడీగా ఉంటే ఇప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ వల్ల అతను కూడా వస్తాడు. వీడి సిచ్యువేషన్ అస్సలు బాలేదు. ఇంకా 4 రోజుల్లో పోతాడేమో పాపం అన్నట్టు ఉంటాడు. ఉడుముల మెరుపుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మన విక్టర్ అడుగుతాడు, అంకులు ఇప్పుడు ఇదంతా ఆ చేతి ఎందుకు చేయించావు అన్ని డబ్బులు పెట్టి, నాకు నా నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు కరెంట్ రాగానే మొత్తం అంతా సక్సెస్ అయిపోద్ది నాకు తెలుసు, దాంతో నీకేం వచ్చింది అని అంటే ఇతను చెప్తాడు, విక్టర్ సచ్చినోడా కోట్లు పెట్టాను కదా నీ ఎక్స్పెరిమెంట్ కి, అప్పుడే మర్చిపోయావు మొత్తం. ఇది ఎక్స్పెరిమెంట్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి సక్సెస్ అవగానే కొన్ని రోజులు ఎట్టాగా నేను పోతాను, నేను పోగానే నువ్వు నన్ను బతికించాలి. లేదా నా మైండ్ ని ఇప్పుడు బతికించావు మనిషి వాడి మైండ్ లోకి షిఫ్ట్ అయినా చేయి, నా బ్రెయిన్ వాడి బ్రెయిన్ లో అయినా పెట్టు, నేనే ఎలాగైనా బతికేలా చేయాలి. నువ్వు ఈ మొక్క నీకు 1000 సార్లు చెప్పాను కదా అంటే వీడేమో నో ఏం మాట్లాడతాను మీరు అసలు, నా ఎక్స్పెరిమెంట్ ఇలా మిస్యూజ్ చేస్తాను అనుకుంటున్నా, వాళ్ళ మీద ఎందుకు చేస్తాను? ఇప్పుడు ఒక బాడీని మొత్తం కలిపి ఈ స్టేజ్కి తేయడానికి నానా సంకలు నాకేను. వాడు ఇప్పుడు బతుకుతాడు, వాడిని బతికించాక మీ బ్రెయిన్ తెచ్చి వీడి బ్రెయిన్ లో పెట్టాలి. అసలు ఎట్ట చేస్తాను, ఇదంతా అయ్యే పనిలో లేదు. ఇంకేదైనా కొత్త కోరుకో ఇదైతే నేను చేయను అంటాడు. ఈ బిజినెస్ మ్యాన్ కి ఒళ్ళు మండిపోద్ది. మరి ఎందుకుగా నువ్వు, నేను ఎంత కష్టపడి సంపాదించినంత నీకెందుకు ఇచ్చాను? నువ్వు నన్ను బతికించడానికే కదా. ఇప్పుడే బతికిన అంటున్నావు, నీ ఎక్విప్మెంట్ అంతా నేను తీసుకెళ్లిపోతాను, నాకు నేనే ఇంట్లో కూర్చొని అంతా నేనే తయారు చేసుకుంటా, మొత్తం అంతా చూసాను నువ్వు ఎలా చేసావు, నేనే చేసుకుంటా అది ఇది ఓడబీకేస్తా ఉంటాడు. నేను తీసుకెళ్లిపోతా అని చెప్పి వీళ్ళకి గొడవ అయిపోతుంటది. ఈ గొడవలో పాపం వీడు పై నుంచి కింద పడిపోయి డబ్బున్నోడు ఆడే పడిపోతాడు. ఇప్పుడైతే ఇడు చచ్చిపోతాడు కింద పడి. కరెక్ట్ టైంకి ఉడుములు మెడుపులు వస్తా ఉంటాయి, ఎలక్ట్రిసిటీ దమ్మున అలా పాస్ అయ్యిద్ది. ఇడు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా లాస్ట్ గా హ్యూమనైడ్ ఫ్రాంకెన్స్టైన్ రాక్షసుడు బతకలేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాడు, అస్సలు బతకట్లేదు. ఎండి వ్యాంటినాలన్నీ వేస్ట్ అయిపోతాయి. అసలు ఏంది ఇంకడికి అర్థం కావట్లేదు. ఇంత చేసి ఇప్పుడు ఆ డబ్బున్నోడు చచ్చిపోయాడు, ఆ డబ్బులు పెట్టేవాడు లేడు, అంతా బొక్కే అని చెప్పి పోండా బాబు నేను
పడుకుంటా అని చెప్పి ఇంకెళ్ళి పడుకొని పోతాడు. సినిమా మొత్తంలో మధ్య మధ్యలో వీడి కళ్ళకు దేవుళ్ళు వాళ్ళు వస్తా ఉంటారు. ఏదో పెద్ద పీకుడు కాదు అనుకున్నాను. ఏం పీకావు అసలు, నీకు ఛాన్సులు కూడా ఇచ్చాను కదా. ఈయన తిడతనట్టు కళ్ళు వస్తూ ఉంటాయిలేండి వీడికి. పొద్దున్న అలా లెగిసి చూస్తే ఫ్రాంకెన్స్టైన్ గాడు బతికేశాడు చూసి ఇంకా వీడిని చూసి భయపడిపోతాడు. ఇప్పుడు ఫ్రాంకెన్స్టైన్ చూస్తే వీడిని చూసి భయపడిపోతాడు. ఇంకో పక్క బాడీలో సపరేట్ పార్ట్ ఎవడెవడదా ఉంది వీడికి ఏం అర్థం కావట్లా. చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఏమైందంటే ఇక్కడ మనిషి దున్నపోతాలు ఎంత ఉన్నా ఇప్పుడే పుట్టిన పిల్లోడు బ్రెయిన్ తో సమానంగా ఉన్నాడంట వీడు. వింతగా నడుస్తుంటే చిన్న పిల్లోడు లాగా కదా, నడవలేక నడుస్తూ చాలా చిన్నగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మన విక్టర్ గాడిని ఇక్కడ చూసినప్పుడు తెగ భయపడుతూ ఉంటాడు. ఎంతకన్నా వీడు మాన్స్టర్ అయిపోతాడో ఏమైద్దో అని భయంతో కింద బేస్మెంట్ లోనే వీడిని పెట్టి ఉంచాలని డిసైడ్ అవుతాడు. తీసుకపోయి వీడు బ్రెయిన్ చిన్న పిల్లోడు బ్రెయిన్ అని చెప్పి మనోడికి అర్థమైపోద్ది. మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీడికి నేమ్ కూడా పెడతాడు. వీడినేమి అయామ్ విక్టర్ అని పెడతాడు. వీడిని నేమ్ అయామ్ విక్టర్ మళ్ళీ నాకు చెప్పంటే బేస్ వాయిస్ చేసుకున్నాను అయామ్ విక్టర్ అంటాడు. వీడు భయపడిపోతాడు. ఏదో నాయన బేస్ వాయిస్ అని. ఎప్పుడు చిన్న పిల్లోళ్ళ బిహేవ్ చేస్తూ చిన్న పిల్లోళ్ళలాగా ఆడుకుంటూ ఉంటాడు. రోజు పొద్దున్న లేసి పిల్లోళ్ళలాగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మనిషి అన్నోడు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలో అన్ని. పెద్దగా వీడికి ఏం ఎక్కట్లేదు. అంటే చిన్న పిల్లని ట్రీట్ చేసినట్టు చెయ్యాలి. వీడు సరిగ్గా చేయట్లేదు. దాంతో వాడికి ఎక్కట్లా ఫ్రాంకెన్స్టైన్ కి. చాలా డేస్ అయిపోయింది అలాగే పెంచుతా ఉంటాడు. కొన్ని రోజులకి ఇక్కడికి వాళ్ళ అన్న విలియం వస్తాడు. విలియం రాగానే వీడిని చూసి భయపడతాడు. భయంలో ఏం చేస్తాడో అర్థం కాదు. భయం ఎందుకు అంటే మర్చిపోయింది వీళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ నాన్న వీళ్ళ అంకులైన డబ్బు నుండి పైన చంపేశాడు కదా. ఇలా వీళ్ళు లోపలికి వస్తారు. లోపలికి వచ్చాక ఈ అమ్మాయికి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏంటా ఈ సౌండ్స్ అని చెప్పి అలా సౌండ్స్ ఫాలో అవుతూ పోతే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్రాంకెన్స్టైన్ గాడు ఉన్నాడు. వాడిని చూసి హ్యాపీ అయిపోయింది ఈవిడ. అబ్బాబ్బా లాస్ట్ కి జొలపాలోడు సాధించేశాడు అని చెప్పి వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లలాగా మాట్లాడుతూ ఉంటాడు. నీ పేరేంటి, నా పేరేంటి, ఇలా చాలా డిస్కస్ చేస్తూ ఉంటాడు. కాసేపు అలా మాట్లాడి ఈ అమ్మాయి ఇది నీరు, అది నిప్పు, అది గాలి, ఇది చొక్కా, అది ప్యాంటు, అన్ని చిన్న విషయాలన్నీ నేర్పిస్తూ ఉంటే ఫ్రాంకెన్స్టైన్ గాడు ఈ అమ్మాయి నేర్పించిన 1 minute లో అన్ని నేర్చేసుకుంటాడు. విక్టర్ గాడికి ఒళ్ళు మండిపోద్దు. లాస్ట్ 2 వారాల నుంచి గజ్జి కుక్కలాగా గజ్జేసి అదివా ఇదివా అలాగా ఇలాగా అని ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తే ఇటు ఒక్క ముక్క కూడా ఎక్కలేదు. ఎల్లిబెత్తు 2 నిమిషాల్లో 2 ముక్కలు చెప్పగా నేర్చేసుకున్నాడు. గాడికి అర్థం కాల బేబీని చూసినట్టు చూసి నేర్పించాలని. ఇక్కడ బయటగొడ్డాలు వీడికి వచ్చి గుద్దుతా ఉన్నాడు. అదిగా అని చెప్పి. ఎందుకు ఎక్కిద్ది అమ్మాయి నీట్ గా మంచిగా చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పింది. ఆడికి ఎక్కిపోయింది. ఇది చూసి అసలు జలస మామూలుగా ఉండదు విక్టర్ గాడికి. వెంటనే వాళ్ళ అన్న ఎత్తకపోయి ఫ్రాంకెన్స్టైన్ మంచోడు కాదు, మీ మామ 7 చూడు ఎవరు అనుకుంటున్నావు, కళ్ళు అప్పగించాట దిక్కులు చూస్తాయింది మీ మామది. ఆ ఫ్రాంకెన్స్టైన్ గారు చంపేశాడు. రాక్షసుడు అయిపోతున్నాడు. తొందరగా ఎలిజబెత్ని తీసుకుని వెళ్ళిపోయి లేకపోతే మీ ఇద్దరు చంపేస్తాడని చెప్పి వీళ్ళని బయట తోలేసి కోపంతో పెట్రోల్ అంతా మహలంతా పోసి కాల్ చేస్తుంటాడు. మొత్తం బ్లాక్ చేసేస్తాడు కదా. ఆ ఊపులో అంటే ఆ మంట వచ్చి ఈడు కూడా తగులుకొని ఎగ్గిడిపోతాడు. కాలు ఎదిగిపోయి దెబ్బకి. నడిచే ఓపిక కాదు అసలు, లెగిసే ఓపిక కూడా లేదు. ఈ లన్న వీడిని చూసి ఏంటో అన్నాడు. మరి తెక్కలోడు అయిపోయాడు. ఇప్పటికిప్పుడు లేపేశాడు ఏంది ఏడ వదిలితే పోయేలా ఉన్నాడని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ప్రెసెంట్ టైంకి వచ్చేస్తాం. మన మాన్స్టర్ ఫ్రాంకెన్స్టైన్ వల్ల వాళ్ళు అలా లోపలికి నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఆల్రెడీ అడ్డం పడిన వాళ్ళందరినీ అటు ఇటు తోసేసి బయట రచ్చరచ్చ చేసి లోపలికి వచ్చి ఉంటాడు. కెప్టెన్ పట్టుకొని చంపైపోతుంటే వీడు ఫ్రాంకెన్స్టైన్ ఫ్రాంక్ నిజంగానే ఆ విక్టర్ గాడు ఓవడం మీ నాన్న కదా, నాన్నగాడు చెప్పినట్టు అంత గజ్జిగా ఉంటావా, ఉత్తి పుణ్యాన్ని మనుషులను చంపేస్తుంటావా అని అడిగితే ఈ ఫ్రాంకెన్స్టైన్ అప్పుడు అంటాడు, ఏందా జొలపాలుడా గజ్జి చచ్చినోడు చెప్పిందంతా నువ్వు వింటున్నావా? ఆ పనికి మనోడు కనిపించిన ప్రతి ఒక్కడికి వాడి సైడ్ నుంచి కథ చెప్పుకుంటా ఉంటాడు. నా జీవితం మొత్తం మీద ఇప్పుడు దాకా నేను ఎవరిని చంపలేదు. వాడేమో నేను ఏదో రాక్షసుడు అన్నట్టు, వాడు మహానుభావుడు అన్నట్టు చాటింపు వేసుకుంటూ తిరుగుతున్నాడు ఊరంతా పడి. బేసిక్ గా నేను ఎవరిని చంపా అనుకోలేదు. వీడు చేసే ఏదో పనులకి ఈయన చంపా అనిపిస్తుంది. ఇప్పుడు నా సైడ్ నుంచి అసలు నా సైడ్ కదా ఒరిజినల్ గా జరిగిన కథ చెప్తా వినని చెప్తాడు. ఇప్పుడు నన్ను పుట్టించాడు. లాస్ట్ కి బేస్మెంట్ లో నా మానాన్ని నేను ఆ నీళ్ళతో ఆడుకుంటా ఉంటే మంటెట్టి మీద నన్ను చంపేశాడు. పొగ ఎక్కువగా ఉందని చెప్పి వెనక సైడ్ నుంచి దారి కనిపిస్తే అటు సైడ్ నుంచి అలా వచ్చేసాను. నడుచుకుంటూ కొంచెం ముందుకు పోతే పెద్ద అడవి వచ్చింది. ఆ అడవిలో పడి ఏళ్ళు సంవత్సరాలు అందులోనే ఉన్నాను. చిన్న పిల్లోడిని కూడా నన్ను ఎప్పుడు కన్సిడర్ చేయాలి. అడవిలో ఒక్కడిని తిరుగుతా ఉంటే అడవి మనుషుల్లాగా మనుషులు వచ్చి మీ మనుషుల రాక్షసులు నేను కాదు, అడవిలో ఉన్న పాపం చిన్న జంతువులందరినీ చంపేస్తా ఉన్నారు. వాటిని చంపుతూ నేను కూడా రాక్షసుని నన్ను కూడా చంపేస్తా ఉంటది. గుండె వచ్చి డైరెక్ట్ గా గుండెలోనే దిగింది కానీ పెద్దగా ఏం కాదు నాకు. కానీ ఎవడో కాలుతున్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ అలా ఒక కొంపలోకి వెళ్ళి ఆ కొంపలో దాక్కున్నాడంట. లేచేటప్పటికి వాడికి ఏవో దెబ్బలు ఉన్నాయి కదా, దెబ్బలన్నీ తగ్గిపోయాయంట. ఇప్పుడు చూస్తే బాడీ మీద ఉండాల్సిన దెబ్బ ఒకటి కూడా లేదు. అటు బొక్కలను చూస్తుంటే ఏదో ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ అంతా ఫ్యామిలీగా ఉంటది. ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నట్టు సినిమాల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. సేమ్ అదే ఫ్యామిలీలా ఉంటది. వీడు అదంతా చూసి అబ్బా నాకు ఫ్యామిలీ ఉంటే బాగుండు, తగలెట్టు పోయాడు మొత్తం కోటంతా దరిద్రపు కొట్టేది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ముసలాయన ఉంటాడు. వాళ్ళ పాప మనవరాలు ఉంటే మనవరాలకి అన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఫ్రాంకెన్స్టైన్ కూడా గోడ కట్ సైడ్ చక్క కట్ సైడ్ ఉండి ఆ నేర్పించే విషయాలని వింటూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. మనుషులు ఇలా ఉంటారు, డైలీ పనికి వెళ్తారు, ఇలా సామాన్లు అవసరం వస్తుంటాయి అన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా అవుతుందని ఉండే కొద్దీ మనోడు కూడా వీళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ కోసం పొద్దున్న లేచి చెక్క మొక్కలు, ఇటుక బేడలు ఏది కావాలన్నా అన్ని పోగేస్తూ ఉంటాడు. నైట్ అంతా పడుకున్నాక నెక్స్ట్ వాళ్ళు లేచే లోపు తెచ్చి పెడతారు కట్టె మొక్కలు, ఫుడ్ కూడా. అంటే జంతువులు వేటాడి తెచ్చి ఇలా ముందు పెడతాడు. ఎవరికి తెలియకుండా చేస్తూ ఉంటే ముసలాయన దేవుడే మన కోసం ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి అంటుంటాడు. ఇలా కొన్ని నెలలు అయిపోతాయి. కొన్ని నెలలు అయ్యాక ఇంట్లో వాళ్ళంతా సిటీకి వెళ్ళి షాప్ పెట్టుకుందామని చెప్పి అక్కడే ఉంటాం మేమని చెప్పి వెళ్ళిపోతుంటారు.
ఉంటది. తాత ఒక్కడే ఇక్కడ ఉంటాడు. తాతకి బేసిక్ గా కళ్ళు కనిపించనమాట. అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫ్రాంకెన్స్టైన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇదంతా పనులన్నీ చేస్తుంది వాడే. ఈ విషయాలన్నీ ఇతనికి తెలుసు. ఏజ్, ఎక్స్పీరియన్స్, ఇలాంటప్పుడు చెవులు మిగతావన్నీ పాటలు బాగా పనిచేస్తాయి కాబట్టి అతను ఈజీగా అర్థం చేసుకున్నాడు. కళ్ళున్న వాళ్ళు కూడా అర్థం కాలే విషయం అని. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయాక ఇంకా మా తమ్ముడు ఫ్రాంకెన్స్టైన్ బయటకు అమ్మ మొత్తం అంతా వెళ్ళిపోయి మనం ప్రశాంతం కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండొచ్చు అని చెప్పి వచ్చాను కానీ ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోయి వచ్చేస్తుంటాడు. ఇప్పుడు తాత ఇక్కడ కూర్చొని ఈడికి నేర్పిస్తూ ఉంటాడు. ఆ రోజు నుంచి మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఏ పుస్తకాలు చదువుకోవాలి, డాక్టర్ ఎలా అవ్వాలి. ప్రజెంట్ టైంలో అంటే ఆ టైంలో అందరూ డాక్టర్లే అవ్వాలనుకునే వాళ్ళు. స్కోప్ ఎక్కువ ఉండేది అన్నిటికీ. ఫ్యూచర్ కి డాక్టర్ అయితే అన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. కొండంతా తిప్పుతూ ఉంటాడు. బయట ప్లేసులన్నీ చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక రోజు తాత ఫ్రాంకెన్స్టైన్ నీ గొంతు చూస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నీకు మంచి ఫ్యూచర్ ఉన్నట్టుంది. చాలా గంభీరమైన వాయిస్ నిది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలు? మీ అమ్మ బాబు ఎక్కడున్నారు అని అంటే మనోడికి దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియదు. అసలు ఏమనాలో కూడా తెలియదు. ఏమంటాడు ఇంకా తాత ఏమో ఏదో ఒకటి గుర్తుండదు కదా బాబు, ఏదో ఒకటి గట్టిగా గుర్తెచ్చుకోవడం ట్రై చేయి నువ్వు. వీడు ఇంకా నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు ఆ ఒక్క విషయం అయితే తెలుసు అంటే అవునా సరే అయితే అక్కడికి వెళ్ళి కాసేపు ఉన్నావంటే నీ లైఫ్ ఏంటి, నువ్వు ఏంటి, అసలు ఏం చేసేవాడివి, ఎవడివి, విషయాలని నీకు తెలుస్తుంది. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా భూమి మీద ఎందువల్ల బతుకుంటావు అని చెప్పి అంటాడు. మన ఫ్రాంక్ గాడు అలా ల్యాబ్ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్ అని చేసిల్లా అక్కడికి వచ్చి చూస్తాడు. అంతా కాలిపోయి ఉంటది. కానీ ఆ మధ్యలోనే కొన్ని పేపర్స్, డాక్యుమెంట్, పీపీటీ ప్రెజెంటేషన్స్ ఉన్న ఒక డాక్యుమెంట్ పెద్ద బుక్ కనిపిస్తుంది. అదంతా చదువుకున్నాక డీటెయిల్ గా అర్థమైపోద్ది. డాక్టర్ చదువు అంతా ఎప్పుడో నేర్పించేసిల్లా తాత ఎలా చదవాలి, ఏం తెలుసుకోవాలని. ఇంకెందుకు అర్థం కాదు. ఇంకా పుస్తకంలో ఉన్న డీటెయిల్స్ అన్ని చూసి నేను పుట్టలేదు, నన్ను చేశాడు ఈ ఫ్రాంకెన్స్టైన్ తెలిసిపోద్ది. పుస్తకంలో ఎలాగో సీన్ ఉంటది. దాంతో పాటు ఆ పుస్తకం అంతా చదివేసి వెనక్కి తిప్పగానే అందులో విక్టర్ గాడు వాడు అడ్రస్ కూడా పెట్టుంటాడు. ఈ పుస్తకం కానీ అట్లా కనిపిస్తే ఈ అడ్రస్ తెచ్చిచ్చేయండి అమ్మా అని చెప్పి. అయితే వీడు ఇప్పుడు విక్టర్ దగ్గరికి ఎలాగనే వెళ్ళాలనుకుంటాడు. అంటే వాడి దగ్గరికి వెళ్ళి డాడీ నాకు ఆస్తిలో భాగం ఇలాంటివి ఏమైనా అడుగుదామని కాదు. ఏం లేదు డాడీ, సింపుల్, నువ్వు నన్ను ఎలా తయారు చేసావో అలాగే ఇంకొక పర్సన్ తయారు చేయాలి. అమ్మ అయితే ఇంకా హ్యాపీ. మేము ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇద్దరం మాన్స్టర్స్ కదా, మాన్స్టర్ నాకు తోడుగా ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలను. ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు చావు అనేది లేదు. నన్ను పొడిచినా కాల్చినా ఏం జరిగినా నాకు పొద్దున్న తగ్గిపోద్ది, నాకు అంతా బాగా అయిపోద్ది. సో నేను భూమి ఉన్న వల్ల అలా బతికే ఉంటాను. పెద్ద దెబ్బలు గంటలో తగ్గిపోతాయి ఇడికి. అందుకే ఇంకొకరిని చేసామంటే లైఫ్ లాంగ్ మేము ఇద్దరం కలిసి అలా బతకడానికి మాట్లాడుకోవడానికి ఏదో ఒకటి ఉంటది అని విక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడండి. ఈ లోపు ఈ గ్యాప్ లో తాత దగ్గర పోతాడు ఈ విషయం చెప్దామని. కానీ అక్కడ పోయి చూస్తే నక్కలు ఇంట్లో పడి తాతను చంపేస్తా ఉంటాయి. వీడు ఆ నక్కలన్నింటినీ తరిమేసి ఎలాగోలా కొట్టేసి పంపించేస్తాడు. కానీ తాత ఈ లోపు చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోయే టైంకి తాత దగ్గర ఫ్రాంకెన్స్టైన్ గారు ఉంటాడు. కరెక్ట్ టైంకి వాళ్ళు సిటీ నుంచి సంక్రాంతి సెలవులకి డిమార్ట్ సామాన్లన్నీ వేసుకుని తాత దగ్గరకు వచ్చుంటారు. వీడిని చూడగానే ఈడే ఫ్రాంకెన్స్టైన్ గారు తాతను చంపేశాడు. ఇంకెవరు చంపుతారు? గుర్తులు కూడా చూస్తే ఎవరు పెద్ద జంతువు చంపినట్టే ఉంది. ఇంకా కోపంతో వీడిని కాల్స్తా ఉంటే వీడు తప్పించుకుంటే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా అడ్రస్ అయితే ఉంది కదా వాళ్ళ డాడీ విక్టర్ గాడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్తాడు. ఇక్కడ పోయి చూస్తే ఈ విక్టర్ గాడు వాళ్ళ అన్న మొత్తం ఫ్యామిలీ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పార్టీ మూడ్ లో ఉంటారు. ఏముంది వీళ్ళ మామ పోయాడు కదా, మిగిలిన ఆస్తి అంతా వీళ్ళకి ఇంకా రోజు పార్టీ చేసుకుంటా తిరగడమే. విక్టర్ గాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అది చూసి ఫ్రాంక్ గాడికి ఒళ్ళు మండిపోద్ది. నా బతుకంతా బుగ్గిపాలు చేసేసి పాపం ఆ డబ్బు ఉన్నాడు వాడు నీకు డబ్బు పెడితే వాడి బతుకు కూడా బుగ్గిపాలు చేసేసి ఇక్కడ తెల్ల కోట్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు నేను చంపేస్తానని అంటే విక్టర్ గాడు చంపాను కూడా చంపే, నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇంత దరిద్రమైన ఒక మాన్స్టర్ తయారు చేశాను అన్న విషయం గుర్తొస్తే నాకు చాలా కంపకంగా ఉంది అంటాడు. ఇద్దరట కాసేపు గొడవ పడతా ఉంటారండి. గొడవ అయ్యాక ఇంకా వీడిని చంపేస్తానని చెప్పి విక్టర్ గాడు ఏదో తుపాకి తీసుకుని ఫ్రాంకెన్స్టైన్ కాల్ చేస్తే కరెక్ట్ టైంకి ఎలిజబెత్ వచ్చి అలా అడ్డం పడిద్ది. ఆ తుపాకి గుండి ఈవిడ తగిలి ఈవిడ చచ్చిపోయింది. ఫ్రాంకెన్స్టైన్ గాడికి పిచ్చ కోపం వస్తుంది. అంటే ఈ భూమి మీద ఆ తాత ఈ పాప వీళ్ళిద్దరిని మాత్రమే మనుషుల్లా చూశాడు. మిగతా వాళ్ళంతా మనుషులు కాదు బడగొట్టేదోళ్ళు అన్నట్టు చూసాడు అంతా మనుషుల్ని. ఇంకా బాధగా ఈవిడిని అలా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. చచ్చిపోయింది కదా వాళ్ళ వైఫ్ చనిపోవడం వల్ల విలియం గాడు తెగ బాధపడుతున్నాడు. విక్టర్ గాడు వస్తే ఇంకా నీ వల్లే ఇదంతా అయింది, నువ్వే చేసావు, మొత్తం నా జీవితం బుగ్గిబాలు చేసేసావు, లాస్ట్ కి నా వైఫ్ ని చంపేశావు, మా మావ జీవితం బుగ్గిబాలు చేసావు, ఎందుకు నీ బొగ్గు బతుకు, వెళ్ళిపో అసలు ఈ కొంపల నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి తిడుతూ ఉంటాడు. విక్టర్ గాడికి ఏం చేయాలో అర్థం కావట్లా. పిచ్చ కోపం వచ్చింది. ఏంటి నా జీవితం, నేనేం చేయలేదు, మొత్తం ఫ్రాంకెన్స్టైన్ గాడే చేశాడు, వాడే అని చెప్పి తుపాకీ పట్టుకొని చంపేయడానికి వెనకే పోతాడు. ఈలో ఫ్రాంకెన్స్టైన్ గాడు అలా వచ్చి ఇప్పుడు ముక్కు పగల పడతాడు. విక్టర్ గాడిని అంటాడు నేను చంపేస్తా అని చెప్పి. విక్టర్ గాడు నువ్వు చంపేది ఏంటి, నేనే నిన్ను ముందు చంపేస్తా అంటాడు. ఇద్దరు ఇంకా సవాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అప్పుడే సవాళ్ళకి వాళ్ళొద్దు. ఫ్రాంక్ గాడు ఒక విషయం చెప్తాడు, మన ఇద్దరం కలిసి ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం, నేను దాగుడు మొదలాడుతూ తప్పించుకుని పారిపోతాను, నువ్వు కానీ నన్ను కనిపెట్టావు అనుకో అప్పుడు ఆలోచిస్తాను నన్ను చంపగలవలేదు అని చెప్పి నిజంగానే గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడండి. ఫ్రాంక్ గాడు ఈయన అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. విక్టర్ గాడు అప్పటి నుంచి తుపాకీలు కొత్త ఆయుధాలు అవి తయారు చేసుకుని గుండు సామాన్లు తయారు చేసుకుని ఎతుకుతూనే ఉంటాడు అని పట్టుకుందామని చెప్పి డిఫరెంట్ ఆయుధాలు తయారు చేస్తాడు. ఎంతైనా సైంటిస్ట్ కదా. ఇలా వెతుకుతూ ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఫ్రాంక్ గాడు ఎక్కడ కనిపించట్లా. ఎంత బాగా ఆడతాడో దాగుడు మొత్తం. చాలా రోజులు ఆడతాడు కదా, ఇన్నేళ్ళైనా ఏదో కనిపెట్టలేదు. ఎందుకు ఈడు బతుకు ఇంకా మనిషి కాదు, సైంటిస్ట్ కాదు, దేనికి పనికిరాడని ఇంకా వీడి దగ్గరికి వచ్చేసి ఇన్ని పట్టుకొని కనీసం నీకు ఎతకడం కూడా కాదు, దాగుడు మూత ఆడడం అది ఏంటో నువ్వు పీకేది, తూ నీ బతుకని ఇప్పుడేం నువ్వు నన్ను చంపా అనుకుంటున్నావు అంతే కదా, నీకు ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తాను, నీ దగ్గర ఉన్న ఏది యూజ్ చేయాలన్నా చంపా అనుకుంటున్నావు చెప్పు, దాంతో చంపు
చంపు. ఒకవేళ అది యూజ్ చేసా కూడా అప్పటికి నన్ను చంపలేక నేను అలాగే బతుకున్నా అనుకో, అంతే అయిపోయింది నీ బతుకు. జాలి లేదు, దయా లేదు, ఆలోచించడాలు ఏమీ లేవు. నెక్స్ట్ మినిట్ వచ్చి నేను చంపేస్తాను. ఈ ఆప్షన్ లో దాగుడు మాటలు, బొమ్మ ప్రాణ మాటలు ఏమి ఉండవు. గుద్దుకు చచ్చుకుంటావంటే ఇటు సరే అని పెద్ద బాంబు లాంటిది ఏదో తయారు చేసి పెట్టుకున్నాడు ఆల్రెడీ. అది పట్టుకొని నిప్పెలిగించుకుని పోయి ఆ మూల నుంచో, ఆ గోడ మూల నుంచో చచ్చిపోతామంటాడు. అంతే కదా అని చెప్పి వెళ్ళి మూల పట్టుకుంటాడు. అంతే దమ్మని పేలుద్ది. ఏం లేదు, అటు ఇటు ఎగురుతా ఉంటాడు. వాడికి ఏం కాదు. ఇప్పుడైతే బతికొచ్చేసాను. నెక్స్ట్ టాస్క్ ఏంటి? సింపుల్, నేను చంపేయాలి. ఇంకా చంపేయాలి ఎంటబడుతూ ఉంటే అప్పుడే మన ఫస్ట్ సీన్ వల్ల ఆ ఫస్ట్ సీన్ వచ్చింది. వాడు పారిపోతూ మంటలో వచ్చి నీ పట్టుకున్నారని చెప్పి కట్ చేస్తే ప్రజెంట్ టైంకి వచ్చేస్తాం. ప్రజెంట్ టైంకి వీడి దగ్గరకు వచ్చి, డాడీ నేను మీ దగ్గర నుంచి ఏమి అడగలేదు, ఏమైనా అడిగాను? అసలు ఆస్తి పాస్తులు లాంటివి ఏమైనా అడిగాను? ఏమైనా మిగిల్చావా? కరెంట్ బిల్లుకే మొత్తం కట్టేసావంట. కానీ ఎంక్వైరీ చేశాను. మొదటి నుంచి నేను ఒకటే అంటుంది, మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా బాగా చేశారు. నేను పుట్టాను కదా, సేమ్ అలాగే ఇంకొకసారి చేసి నాలాగే ఇంకో జీవుని పుట్టించండి. ఆడా మాగా ఏదైనా ఓకే, మాట్లాడుకోవడానికి ఉంటే చాలు. అసలే నాకు సావు లేదు, నా మానవుని మేము బతుకుతాం, మిమ్మల్ని వచ్చి ఇబ్బందే పెట్టాం. ఇదే కదా అడిగానంటే ఇప్పుడు ఫ్రాంకెన్స్టైన్ పట్టుకొని, ఓకే నన్ను క్షమించి, నేను తప్పు చేశాను. ఆయన చచ్చిపోతున్నాడు లేండి, వెక్టర్ గారు చచ్చిపోయే ఆయనకి పశ్చాత్తాపం వచ్చింది. ఇంకేముంది, నేను నిజంగానే తప్పు చేశాను. చిన్నపిల్లడు అన్న విషయం నేను పట్టించుకోలేదు. నీ పర్సనాలిటీ అది చూసి నేను భయపడ్డాను, నాకు అర్థం కాలేదు. నన్ను క్షమించొచ్చు కదా అంటే, నేను క్షమించేసాను డాడీ అని అంటాడు. ఇడు అగడే పడి చచ్చిపోతాడు. ఫ్రాంక్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ షిప్ ఎరకపోయింది కదా, దాన్ని గట్టిగా తోస్తాడు. ఒక్క తోపికి అది ఈజీగా అలా సముద్రంలోకి వెళ్ళిపోతుంటది. ఇంకా వాళ్ళ హ్యాపీగా వాళ్ళ మానవ వాళ్ళు వెళ్ళిపోతారు. ఫ్రాంకెన్స్టైన్ గాడు సినిమా ఎండింగ్ కదా, ఒక్కడే అలా నడుచుకుంటూ పోతాడు. వీడు కూడా అంతే, సినిమా అయిపోయింది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.